హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే అండి, ఈరోజు వినాయక చవితి కారణంగా వర్షం అయితే బాగా పడటం అయితే జరిగింది. నేను గుడికాడికి కూడా వెళ్ళడం లేట్ అయితే అయిందండి. ఇది ఎక్కడ అనుకున్నారా? ఇది ఎక్కడో కాదండి, తణుకు మండలం వేలుపూరు గ్రామంలో రజక సేవా సంఘం ఆధ్వర్యంలో అయితే వినాయకుడి వారిని ఊరేగించడానికి అయితే తీసుకొస్తున్నామండి. నేను వెళ్ళేసరికి మా కుర్రోళ్ళు కూడా నింపాదిగా విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానండి. ఆ గుడి గుమ్మం అయితే 6 అడుగులు ఉంటుందండి. ఈ విగ్రహం చూస్తే 5.5 ఉందండి. ఈ 5.5 విగ్రహాన్ని బయటకు ఎలా తీసుకురావాలని చెప్పి అలాగే మాట్లాడుకుని నింపాదిగా ఆ పక్క తిప్ప ఈ పక్క తిప్ప నింపాదిగా గుడి బయటకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నామండి. అలాగే తీసుకొచ్చే ప్రయత్నం చేసి నింపాదిగా జాగ్రత్త మెట్లు కాడ కట్ట దించుకుని నింపాది చేతుల మీద మోసుకుంటూ అలాగే బయటగా తీసుకొచ్చామండి. ఆ కంచి బయట తీసుకొచ్చాక ఇంచుమించు సుమారుగా ఈ విగ్రహాన్ని తాటగా ఎక్కించడానికి ఈ తాటర విగ్రహానికి 40 అడుగుల దూరం అయితే ఉందని, ఈ 40 అడుగుల దూరం కూడా చేతుల మీద మోసుకుంటూ ఎక్కడ దించకుండా అలాగే చేతుల మీద మోసుకుంటూ నింపాదు అడుగు వేసుకుంటూ గణపతి బప్ప మోర్య అనుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ, నాయన ఈ వర్షం పడకుండా చూడనైనా నీ ఈ సంవత్సరం ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఈ పాటికి అయితే స్టార్ట్ అయిపోవాలి సంబరం, ఈసారి లేట్ అయింది ఎలాగ దేవుడు అనుకుంటే మా కుర్రోళ్ళందరం కూడా తాటర దాకా అయితే నింపాదిగా విగ్రహాన్ని అయితే మోసుకొచ్చి తాటర పైకి అయితే ఎక్కిస్తున్నామండి. ఇక్కడి నుంచి తీసుకొచ్చేటోడికి మళ్ళీ ఇద్దరు కుర్రోళ్ళు పైకి అయితే ఎక్కారండి. ఎక్కేటోడికి ఈ విగ్రహం కూడా ఈ పక్కకి బరువు అవుతుందోనూ లేపడం కూడా చాలా కష్టమైతే అయిందండి. నింపాది ఏదో విధంగా తాటర మీదకి అలా నింపాది ఒకళ్ళు అలా గెంటుకుంటూ పైకెక్కిన కుర్రళ్ళు లాగడం, ఇక కింద నుంచి గెంటడం, నింపాదిగా ఒకరికొకరు పైన ఎక్కాడండి మా పండు అండి తమ్ముడు. నింపాదిగా అలాగే స్వామివారిని పైకి కొంచెంగా నింపాది గట్టిగా పట్టుకుని స్వామివారిని వెనక్కి ముందుకి గెంటుకుంటూ నింపాదిగా సుమారుగా విగ్రహాన్ని అయితే పైకైతే ఎక్కించడం జరిగిందండి. ఎక్కించిన వెంటనే ఆ విగ్రహాన్ని వెనక్కి జరిపి తోడుతో కొంచెం లైట్గా కట్టి విగ్రహానికి స్వామివారికి నమస్కరించుకుని జై గణపతి బప్ప మోని అనుకుంటూ, ఇదండి మా దేవుడి బండి అండి. ఈ డ్రైవర్ వచ్చేసి టేక్ సత్యనారాయణ మా బావ అండి, మా పేషెంట్ గారు మా బాబాయ్ అండి. ఈ చెయ్యి మా అబ్బాయి అండి, మా నాన్నగారండి. ఈ వీడియోలో ఉందో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.